చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు చోరీపై 1,00,000 సంతకాల సేకరణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అసెంబ్లీ కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ యూత్ కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్తో పాటు అసంఘటిత కార్మిక విభాగాల నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ బాటలో నడుస్తూ చిత్తూరు జిల్లా 1,00,000 సంతకాల సేకరణలో ముందంజలో ఉండేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే అవగాహన లేదో, ఎవరైతే విద్యావంతులు కాకుండా ఉంటారో వాళ్ళ ఓట్లనంతా కూడా అడగలేకపోతారో వాళ్ళ ఓట్లనంతా కూడా తొలగించే ప్రక్రియను స్టార్ట్ చేసింది. దీనికి విధి విధానాలుగా 11 పేపర్లని అడుగుతా ఉంది. దాంట్లో ఆధార్ కార్డుని చేర్చలేదు. ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి కూడా గుర్తింపుగా ఇవ్వబడింది. ఆ ఆధార్ కార్డునే ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఆధార్ కార్డు ఉన్నవాడికి ఓటు హక్కు కల్పించేదానికి ఎక్కడ చట్టంలో లేదు అని చెప్తా ఉంది. మిగిలిన 11 ప్రమాణ పత్రాలు ఏదైతే అడుగుతా ఉందో దాంట్లో చాలా దగ్గర ఉండదు. అది దీన్ని దృష్టిలో పెట్టుకొని బీహార్లో దుర్మార్గంగా వాళ్ళు ఏం చేశారంటే 65 లక్షల ఓట్లని తొలగించబడింది. ఆ 65 లక్షల ఓట్లు ఎందుకు తొలగించినారు, ఎలా తొలగించినారు, ఏ నిబంధన ప్రకారం తొలగించినారు అనేది ఎవరికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర బాడీ కాబట్టి మేము చెప్పము అని ఎవరిది చెప్పకుండా, ఎవరు తొలగించినారనే పేర్లు కూడా లేకుండా వాళ్ళలాగా నిర్దాక్షిణ్యంగా ఓట్లని తొలగించడం జరిగింది. దీని మీద చాలా సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు మొట్టికాయలేసి తొలగించిన 65 లక్షల ఓట్లని కూడా బహిర్గతపరచాలని, అలాగే రాబోయే రోజుల్లో ఆధార్ కార్డును కూడా ప్రమాణపత్రంగా తీసుకొని యాక్సెప్ట్ చేయాలని చెప్పి గట్టిగా సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. కానీ ఎలక్షన్ కమిషన్ దీన్ని ఆసరాగా చేసుకొని మళ్ళీ దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అనే దాన్ని తీసుకొస్తోంది. వాళ్ళ యొక్క చేసే పనులు ఏమన్నట్టు ద్వంద్వ నీతి ఏమంటే, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తా ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, గిరిజనులకి, అలాగే కింది స్థాయిలో ఉన్న అవగాహన లేని ఓటర్లని వాళ్ళు పేపర్లు చేయలేరు కాబట్టి, ఆ పేపర్లను ఇవ్వలేరు కాబట్టి, వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి, వాళ్ళకు ఓట్లు వేస్తారా వేయరా వీళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పుడు వ్యవహారం. మొన్ననే ఈ మధ్యనే ఒక నెల ముందు రాహుల్ గాంధీ గారు బెంగళూరులో జరిగిన, మహదేవపురాలో జరిగిన ఓటర్ల అన్యాయాన్ని ఎత్తి చూపించారు. సాక్ష్యాధారాలతో సహా ఒకే ఒక నియోజకవర్గంలో 1,25 ఓట్ల ఉన్న దొంగ ఓట్లని, ఎక్కడెక్కడో ఉన్న సంబంధం లేని ఓట్లనంతా కూడా తీసుకొని వచ్చి మహదేవపురాలో యాడ్ చేసి వాళ్ళు గెలవడం జరిగింది. ఇదే విధంగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే ఇక్కడ జాయిన్ చేస్తారు, పక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే అక్కడ జాయిన్ చేస్తారు. అలాగా మహారాష్ట్రలో 5 నెలల్లో 50 లక్షల ఓట్లను జాయిన్ చేయడం జరిగింది. ఎలక్షన్కు ముందు పార్లమెంట్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో జరిగిన ఓట్లకి, పార్లమెంట్లో జరిగిన ఓట్లకి 50 లక్షల ఓట్ల తేడా ఉంది. ఆ 50 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అక్కడ విన్ అవ్వడం జరిగింది. ఇది ఎంత మాత్రము సమంజసం కాదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దీని మీద చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు బీహార్లో 16 రోజులు ఓట్ అధికార యాత్ర అని చెప్పి 16 రోజులు ఓట్ అధికార యాత్ర నిర్వహించడం జరిగింది. బీహార్లో పెద్ద ఎత్తున యువకులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ముందుకొచ్చి ఈ నిరసన చాలా బలంగా వినిపించారు. వాళ్ళకి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ నీతిలోనే బదులు చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రమాణపత్రం అడుగుతా ఉన్నారు, అఫిడవిట్ అడుగుతా ఉన్నారు, లేదంటే క్షమాపణ కోరమంటా ఉన్నారు. కానీ ఇక్కడ అదే విధంగా బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలకి, వాళ్ళు ఎత్తి చూపించిన దానికి వాళ్ళని ప్రమాణ పత్రం అడగడం లేదు.
కాబట్టి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం రాబోయే రోజుల్లో ఎలక్షన్లో నిలబడాలంటే, మనం మన ఓట్లని నిలబెట్టుకోవాలంటే, సామాన్యుడికి ఉన్న ఏకైక ఆయుధం ఓటు. ఆ ఓటును నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా, ప్రతి ఒక్క పార్టీ కూడా ముందుకు వచ్చి, ఈరోజు మీరు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి మీ ఓట్లకు డోకా లేదు, రేపు మీరు బీజేపీతో విడిపోతే మీ ఓట్లకు కూడా డోకా పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి కూటమి పార్టీ. కాబట్టి ఈ ఓటు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓట్లు చెక్ చేసుకొని, అలాగే రాబోయే రోజుల్లో బలంగా బీజేపీ చేస్తున్న తప్పుడు విధానాల్ని ఎత్తి చూపడానికి ఒక నిరసన కార్యక్రమం ఏమంటే సంతకాల సేకరణ. ఈ రోజు నుండి చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయబడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా, ఓటరు కూడా ఆ సంతకాల సేకరణలో పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి, అలాగే ఎలక్షన్ కమిషన్కి ఒక గట్టి నిరసనను తెలపాలని, మన ఓటు హక్కుని నిలుపుకోవడానికి మన శాయశక్తుల కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అవకాశం కలిగించిన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా నేను సెలవు తీసుకుంటున్నాను.